అద్దెకు ఇల్లు కావాలంటూ వచ్చి వృద్ధ మహిళ మెడలో గొలుసు లాక్కెళ్లిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఆ గొలుసు నకిలీది కావటం విశేషం. ఉప్పుగుంట సాగర్ అనే వ్యక్తి గత నెల 27న రాత్రి ద్విచక్ర వాహనంపై హైదరాబాద్ కేసీహెచ్పీ కాలనీ 6వ ఫేజ్ సిరి ఎంక్లేవ్లో నివసించే ఎర్రంశెట్టి లక్ష్మి ఇంటికి వచ్చాడు. ముందు మంచినీళ్లు కావాలంటూ అడిగి ఎవరూ లేరని నిర్ధారించుకున్న తర్వాత ఆమె మెడలోని గొలుసును లాక్కొని పరారయ్యాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. నాడు అక్టోబర్ 27th రోజు 6th ఫేజ్లో ఒక స్నాచింగ్ ఒకటి జరిగింది. ఎర్రంశెట్టి లక్ష్మమ్మ అని ఒక ఆమె ఓల్డ్ ఏజ్ లేడీ, 80 years ఉంటుంది. ఆమె ఒంటరిగా ఉంటుంది. వాళ్ళ సొంతం ఫ్లాట్ అది. ఆ ఫ్లాట్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది. ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు ఒక గుర్తు తెలియని వ్యక్తి బండి మీద వచ్చి బండి పార్క్ చేసి ఆమెను మంచినీళ్ళు అడగడం జరిగింది. ఆమె మంచినీళ్ళు ఇచ్చే క్రమంలోనే మంచినీళ్ళు తాగి మళ్ళీ వస్తా, రెంట్ కావాలని చెప్పిండు, ఒక ఇల్లు అద్దెకు కావాలని చెప్పిండు. సో ఆమె మంచినీళ్ళు ఇచ్చి తాగిన తర్వాత మళ్ళీ ఒక 5 నిమిషాలు వెనక్కి వెళ్ళొచ్చి అక్కడ ఎవరూ లేరు అని ఒక నిర్ధారించుకొని మళ్ళీ ఆమె ఇంటికి వచ్చి ఆమెతోని మాటల్లో పెట్టి ఆమె మాట్లాడుతున్నంతలోనే ఆ మెడలో ఉన్నటువంటి ఆమె ఒక పుస్తల తాడు తెప్పుకొని పారిపోవడం జరిగింది. అతను నల్ల డ్రెస్ వేసుకున్నాడు, తెలుగులో మాట్లాడిండు, కొంచెం ఎత్తుగా అట్లా ఉన్నాడని చెప్పేసి అది చెప్పడం జరిగింది. ఇమీడియట్గా మాకు డయల్ 100 నుంచి ఆమె కాల్ చేసింది. ఆ చుట్టుపక్కల వాళ్ళు ఆమె అరుపులు విని మిగతా వాళ్ళు వచ్చి డయల్ 100 కాల్ చేశారు. మా కంట్రోల్ నుంచి ఇన్ఫర్మేషన్ రాగానే మేము కూడా ఉంటే అక్కడ సీన్కి వెళ్ళడం జరిగింది. 7/10/2022 నాడు